ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ సెట్లు, వందల కోట్ల ప్రమోషన్లు తప్పనిసరి అని భావించేవారు. కానీ కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇప్పుడు ఒకే ఒక్క విషయం సినిమాను శిఖరాలకు తీసుకువెళ్తోంది, అదే కంటెంట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం కూడా అదే. కేవలం 9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఓ గుజరాతీ సినిమా ఎలా 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది? ప్రేక్షకులు ఎందుకు ఆ చిత్రాన్ని అంతగా ఆదరిస్తున్నారు? నిజంగానే కంటెంట్కే కనకవర్షం అనే మాట మరోసారి రుజువైందా? వివరాల్లోకి వెళ్తే భారతీయ సినీ పరిశ్రమలో ఇటీవల ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. తెలుగులో చూసుకుంటే బలగం, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు ఎలాంటి భారీ అంచనాలు లేకుండానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో గుజరాతీ చిత్రసీమలో దేవుల్ బంద్ 2 అనే చిత్రం సంచలనం సృష్టిస్తోంది. కేవలం 9 కోట్ల బడ్జెట్తో మాత్రమే రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరోలు లేరు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ అసలే లేవు, వందల కోట్ల ఖర్చు లేదు. అయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తూనే ఉన్నారు. అంతగా ఈ చిత్రంలో ఏముందంటే సమాధానం ఒక్కటే: సినిమాలో ఉన్న ఆ భావోద్వేగం, కథనం, వినోదం. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. ఒక మహిళా రైతు జీవిత సమస్యలతో విసిగిపోయి దేవుడిపై కోపంతో ఒక చీమల పుట్టపై రాయి విసురుతుంది. అప్పుడు ఒక స్వామీజీ ఆమెకు ప్రత్యక్షమవుతారు. అంతా బానే ఉంది, కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆ స్వామీజీ ఆమెకు తప్ప మరెవరికి కనిపించరు. అలా స్వామీజీతో ఆమె మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు ఊరంతటికి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలే సినిమా. ఇది వినగానే మనకు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. కథలో కొత్తదనం లేకపోయినా దేవుడు భక్తుడి కోసం భూమిపైకి రావటం, అతని కష్టాలు తీర్చడం వంటి కథలను మనం ఎన్నోసార్లు చూసాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కథ కొత్తది కాకపోతే సినిమా ఎందుకు హిట్ అయింది? అదే అసలు పాయింట్. ప్రేక్షకులు ఎప్పుడు కొత్త కథల్నే కోరరు, పాత కథలను కూడా కొత్తగా చెప్పగలిగితే చాలు. స్క్రీన్ ప్లే, ఎమోషన్, హాస్యం, పాత్రల రూపకల్పన బాగుంటే ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. ఇప్పుడు విజయం సాధించిన దేవుల్ బంద్ 2 విజయం కూడా అదే విషయాన్ని చెబుతోంది. ఈ రోజు ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చాలు, మొదటి 3 రోజులు థియేటర్లు నిండిపోయేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, ఓటీటీలు, యూట్యూబ్ రివ్యూలు, ప్రేక్షకుడికి ఎన్నో ఆప్షన్లు వచ్చాయి. అందుకే ఇప్పుడు అతను అడిగేది ఒక్కటే: సినిమా బాగుందా లేదా అంతే. సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుంది. బాగోలేకపోతే వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ప్రేక్షకుడు తిరస్కరిస్తున్నాడు. ఇది కేవలం గుజరాతీ సినిమాకే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ప్రతి భాషలో ఇప్పుడు ఇదే పరిస్థితి. ప్రేక్షకుడు ఇప్పుడు స్టార్ను కాదు, మంచి కథను సెలబ్రేట్ చేస్తున్నాడు. కనుక ప్రేక్షకుడు మారిపోయాడన్న విషయాన్ని పరిశ్రమ అర్థం చేసుకోవాలి. దేవుల్ బంద్ 2 విజయం సినీ పరిశ్రమకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. అదేమిటంటే, కథకు ప్రత్యామ్నాయం లేదు. ఎంత స్టార్ అయినా కథ బలహీనంగా ఉంటే కాపాడలేడు. అదే మంచి కథ ఉంటే కొత్త నటులు కూడా అద్భుతాలు చేయగలరు. దర్శకులు, రచయితలు, నిర్మాతలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే: బడ్జెట్ పెంచడం కంటే కథపై మరింత శ్రద్ధ పెట్టాలి. విజువల్ ఎఫెక్ట్స్ కంటే భావోద్వేగాలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రేక్షకుడి చివరికి థియేటర్ నుంచి బయటకు వస్తూ గుర్తుంచుకునేది కథనే. మన దర్శకులు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. అందుకే సినీ పరిశ్రమలో తరతరాలుగా వినిపిస్తున్న ఒక మాట ఈ రోజు కూడా అంతే నిజం: కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాటను తెలుసుకోవాలి. కంటెంట్కే కనకవర్షం కురుస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్లు విజయానికి తోడ్పడవచ్చు. అంతేకాని విజయాన్ని శాశ్వతంగా నిలబెట్టేది మాత్రం మంచి కథే.